వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. తోటకూర వండడం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాసెస్ ఇదేనా కాదా అనేది నాకు కొంచెం చెప్పండి. అప్పుడు ఎప్పుడో మా అమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చింది ఆకుకూర, అదేనండి తోటకూర. అది ఎప్పుడో జమాన్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఒక్కసారి కూడా నేను వండుకోనే లేదు. తినాలనిపించినా సరే వండడానికైతే నేను పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టాను. ఎందుకంటే మా వారికి తోటకూర అంటే అస్సలు నచ్చదు. ఇంకా మళ్ళీ తనకొక కర్రీ నాకొక కర్రీ ఎందుకని చెప్పేసి నేను తోటకూర మా వారిని తీసుకురమ్మని చెప్పాను. ఇంకా మా అత్తమ్మ కానీ అమ్మ కానీ వచ్చినప్పుడు అయితే ఇద్దరం ఉంటాం కదా తినడానికి, అందుకని ఇంకా అప్పుడైతే తెప్పించుకొని అయితే వండుకుంటా. మీ ఇంట్లో కూడా ఇట్లా తోటకూర నచ్చని వాళ్ళు తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. సరే కానీ వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే మీ సొమ్మేమైనా పోతుందా? లేదు కదా, మరొక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చుగా. అదంతా సరే కానీ తోటకూర వండే ప్రాసెస్ ఏదైనా నాకైతే తోటకూర వండడం పెద్దగా రాదు, కానీ తినాలనిపిస్తే మాత్రం సింపుల్ ప్రాసెస్ లో ఇలా చేసుకుంటా. తోటకూర వండడం అయితే అయిపోయింది. అదంతా సరే కానీ వీడియోకి లైక్ ఇవ్వాలన్న విషయం మర్చిపోయారేమో. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.